ఆకలి ఇది నాకు దొరికింది, ఇది నాకు దొరికింది, ఇది నాకే, ఇది నాకే. అన్నా ఆకలేస్తుందన్నా, 3 రోజులైందన్నా, తిని కొంచెం పెట్టన్నా ప్లీజ్ అన్నా, ప్లీజ్ అన్నా. తీసుకో తీసుకో తిను. థ్యాంక్స్ అన్నా. మనోజ్, ఆ రైస్ ప్యాకెట్లు పంపించమన్నాను, పంపించావా? ఒక నిమిషం ఆగు. ఏయ్ వెళ్ళు, వెళ్ళరా. ఏయ్ పో 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 పోరా. అవును, ఎవరు నువ్వు ఇక్కడే తిరుగుతున్నావు? అసలు నీలాంటి వాళ్ళకి ఇక్కడ పర్మిషనే లేదు. ఏంట్రా నీ ప్రాబ్లం? పో వెళ్ళు. చేయబట్టుకుంటావేంట్రా ఎదవా నిన్ను. ఆకలి. ఏమలా చూస్తున్నావు? నన్ను ఇంకా ఆకలితో చంపడానికే ఇంకా బతికిచ్చున్నావు. అమ్మ నాన్న పిల్లలు చేసుకున్న పుణ్యం ఏంటి, నేను చేసుకున్న పాపం ఏంటి? వాళ్ళకి నాకు ఎందుకు వివక్ష? అసలు నువ్వు ఉన్నావా లేదా? ఎందుకు నన్ను అనాథగా పుట్టించావు? అలాగే ఎంతో మంది ఆకలితో చచ్చిపోతున్నారు. పెద్ద పెద్ద ఇళ్లలో ఫంక్షన్లో వృధాగా అన్నం పాడేస్తున్నారు. కనీసం అది కూడా నా దాకా తేలేకపోతాం. నువ్వే దేవుడు అయ్యా. పిడికిడి అన్నం కోసం ఎవరైనా అడిగితే నీచంగా చూస్తున్నారు. హత్యలు మానభంగాలు చేసే వాళ్ళకేమో జైల్లో పెట్టి పోషిస్తున్నారు. కానీ మమ్మల్ని ఎందుకయ్యా ఎవరు పట్టించుకోవడం లేదు. డబ్బున్న వాళ్ళు ఏదో ఒక రోజు నీ సన్నిధికి వస్తారు. కానీ నేను మాత్రం ఎప్పుడు నీ సన్నిధిలోనే ఉంటాను. కానీ నన్ను మాత్రం ఎందుకయ్యా కరుణించవు? ఉన్నవాడు లేనివాడికి కొంచెం ఇస్తే లేనివాడే ఉండడు కదయ్యా. ఒక్కసారి కళ్ళు తెరిచి చూడయ్యా. మేమందరం మీ పిల్లలమే కదా. ఈ ఆకలి బాధతో చచ్చిపోవాలంది, కానీ చావు రావట్లేదు. నువ్వే నన్ను ఎలాగోలా తీసుకెళ్ళిపోవయ్యా. తీసుకెళ్ళిపో, తీసుకెళ్ళిపో. అయ్యా పైకి లేండి, నేనేం చేయను, నాతో రండి. భయపడకు, భయపడకు. ఏంటి అలా చూస్తున్నావు? నీకే భోజనం, వచ్చి తిందురా. నువ్వేం దేవుడు అయ్యా, నన్ను క్షమించవే. నేటికి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలైనా కానీ అన్నం లేక ఆకలితో చనిపోయే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ ఉంది, కానీ తగ్గడం లేదు. మా ఈ వీడియో ద్వారా మేము కోరేది ఒక్కటే, అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదంటారు కదా. మీకు ఎంత తోచితే అంత ఒక గుప్పెడు మెతుకులు ఆకలితో అల్లాడిపోయే వారికి పెట్టండి ప్లీజ్. అందరికీ 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.